నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వార్తలను చూద్దాం. నరేంద్ర మోడీ నిన్న బీహార్‌లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, పహల్గామ్‌లో జరిగిన టెర్రరిస్టుల పైన ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడికి సంబంధించి ప్రతీకార చర్య ఎట్లుండబోతుందనే విషయం చెప్పారు. ఏమని చెప్పారంటే, ప్రపంచానికి అంతటికి చెబుతున్నా, వేటాడి వెంటాడి వేటాడతాం, వధిస్తాం. ఊచకోత కోసిన వారినే కాదు, కుట్ర పన్నిన వారిని వదలను. 140 కోట్ల మంది భారతీయుల ప్రతిన ఇది. యావత్ ప్రపంచానికి చెబుతున్నా, పహల్గామ్‌లో దాడులు చేసిన వాళ్ళు, దానికి కుట్ర పన్నిన వాళ్ళు ఎవరు ఊహించని రీతిలో శిక్ష అనుభవిస్తారు. భూమండలం మీద అణువణువు గాలిస్తాం. ప్రతి ఒక్క టెర్రరిస్ట్‌ని వేటాడి, వెంటాడి శిక్షిస్తాం. వారి వెనక ఉన్న వారిని కూడా విడిచిపెట్టం. మా దృఢ సంకల్పం తిరుగులేనిది. అమాయక టూరిస్టులను వధించారు. యావత్ దేశం మోగబోయింది. ఇది కేవలం పర్యాటకుల మీద దాడి కాదు, భారత ఆత్మ మీద దాడి. 140 కోట్ల మంది భారతీయులు దృఢచిత్తం. ముష్కర్లు వెన్నువిరుస్తుంది. మానవత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళంతా మాతో ఉన్నారు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిండు. ఇది బాగానే ఉంది. ప్రపంచానికి అంతటికి చెబుతున్నా నేను, వెంటాడి వేటాడతాం, వధిస్తాం అంటుండు. వధించేటోడు, వేటాడేటోడు, వెంటాడేటోడు చెప్పడు. ప్రపంచానికి ఎందుకు చెప్పాలి? వధించండి. ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? అసలు భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇవన్నీ ఏం చేస్తున్నట్టు? అమాయకమైన టెర్రరిస్టుల పైన ఒక 5గురు, 6గురు అమాయకమైన టూరిస్టుల పైన టెర్రరిస్టులు వచ్చి దాడులు చేస్తారనే కనీసం నిఘా లేదా మీకు? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎంత విఫలమైనట్టు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ. దీంట్లో ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా ఉంది. సరే, దాడి జరిగింది, దానికి సింపతి, సానుభూతి చూపాలి తప్పనిసరిగా, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళని ఎక్కడెక్కడ వెంటాడాలి, వేటాడాలి, వధించాలి, దాంట్లో డౌట్ లేదు. ఏ కలుగులో ఉన్నా కానీ ఎతుక్కొని ప్రపంచంలో అణువణువు ఎతికి పట్టుకొని రావాలి. కానీ పట్టుకొని వచ్చి పట్టకరావాలా, సజీవంగా పట్టకరావాలా. ఉత్తగా అక్కడక్కడ కాల్చేయద్దు. పట్టకొచ్చి 140 కోట్ల మంది భారతీయుల సాక్షిగా వాళ్ళకి చూయించుకుంటూ కత్తి కొక్కాడ కోయాలని మనం ఫస్ట్ నుంచి అంటున్నాం. అది చేయాల్సిందే. కానీ అసలు ఈ ఎపిసోడ్ వెనక ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా ఉంది. అది ఒప్పుకోవాలి. ప్రధానమంత్రి గారు అండ్ అమిత్ షా గారు, హోంమంత్రి, స్పష్టంగా ఉంది వైఫల్యం. సరే, ఈ సందర్భంలో ఇంత ఎమోషన్లో వైఫల్యం ఉంది ఇది అనేది పక్కన పెడితే, జాతి యావత్తు టెర్రరిస్టుల పైన, ఉగ్రవాదుల పైన, పాకిస్తాన్ దీని వెనక ఉందంటున్నారు, వాళ్ళపైన కూడా ప్రతి ఒక్కళ్ళు ముక్తకంఠంతో చెప్పాల్సిందే, ఖండించాల్సిందే. కానీ చెప్పరు, చేసేటోడు చెప్పడు. కానీ మరి ఆయన ప్రపంచానికి అంతటికీ చెప్తున్నా అంటాడు. మరి చేయకపోతే పరుగు పోద్ది మళ్ళా. కాబట్టి వధించేది, వేటాడేది, వెంటాడేది బయటికి చెప్పారంటే మరి అది ఎంతవరకు అయిద్ది అనేది మనం చూడాలి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ వెతికి వాళ్ళని వాళ్ళ వెనకున్న వాళ్ళని కూడా చేస్తూ ఉంటాడు. దాని అర్థం పాకిస్తాన్ అనుకుంటా. మొత్తానికి పాకిస్తాన్కి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు, నీళ్లు బంద్ చేశారు. అక్కడ నుంచి ఇక్కడికి వీసాలు బంద్ చేశారు, ఇక్కడ నుంచి అక్కడికి వీసాలు బంద్ చేశారు. మొత్తానికి అయితే కట్టడి చేస్తున్నారు. ఇది కరెక్టే, దీని వరకు బాగానే ఉంది. కానీ మీరు వేటాడతాం, వధిస్తాం అనేది బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. బయటికి చెప్పినోడు చేయడం ఒకటి, దీంతో పాటు వధించడంతో పాటు, వెంటాడటంతో పాటు వదిలిపెట్టడం, బంధిస్తాం, మట్టిలో కలుపుతాం అన్నారు. మట్టిలో కలపటమే కాదు, భవిష్యత్తులో మన జరగకుండా నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి. భవిష్యత్తులో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా, జరిగినప్పుడు స్పందించి హడావుడి చేయటం కాదు, జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా దానికోసమే కదా నిఘా వ్యవస్థలు పెట్టింది. ఈ మన దగ్గర ఉన్న వ్యవస్థలలో నిఘా వ్యవస్థ ప్రత్యేకంగా దానికోసమే, భవిష్యత్తులో ప్రమాదాలు ఏమున్నాయి అని కనిపెట్టడం కోసమే. టెర్రరిస్టుల నుంచి, ఉగ్రవాదుల నుంచి, బయట దేశాల నుంచి ఏం ప్రమాదం ఉందని కనిపెట్టడం వాళ్ళ పని. అది ఫెయిల్యూర్ అయింది, దాన్ని స్ట్రెంథన్ చేయాలి. యుద్ధ మేఘాలు, తీవ్ర చర్య ఖాయం, ఎప్పుడు ఎలా అనే దానిపై చర్చోపచర్చలు, భారత అడుగులు ఎటు, పిఓకే మీద గురి, అదే మందు, మోడీ హెచ్చరికల్లో రణనినాదం, ప్రపంచానికి చెప్పేసిన మోడీ. ప్రపంచ దేశాల మద్దతుతో నైతిక బలం, పాక్ మీద చర్యలతోనే టెర్రరిజానికి కళ్యం అని చెప్పి మొత్తానికి ప్రపంచ దేశాలు మద్దతుతో నైతిక బలం వచ్చిందట ప్రపంచానికి చెప్పారట. చెప్పాల్సింది ప్రపంచానికి కాదు, అది బుద్ధి చెప్పాల్సింది ఎవరైతే టెర్రరిస్టులు వాళ్ళకి వెనకుండి పన్నాగం పన్న వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇది ఒక వార్త. ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలి, ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదనరావు భౌతిక గాయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి. కావల్లో బాధిత కుటుంబానికి పరామర్శ, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు నిన్న పోయిన మధుసూదనరావు కావల్లో ఉగ్రవాద దాడిలో మృతి చెందిన ఆయన కుటుంబానికి
సానుభూతి వ్యక్తం చేసిండు, సంఘీభావం తెలిపిండు. ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలని అందరూ ఏరిపారేయాలంటున్నారు. కానీ ఆ ఏరిపారేసే బాధ్యత మోడీ చేతిలో, అమిత్ షా చేతిలో ఉంది. భారతదేశం ప్రభుత్వ చేతిలో ఉంది. భారత ప్రభుత్వం చేతిలో. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. నారాయణ అంటే ఒక బ్రాండ్ అట. నారాయణ అంటే ఓ బ్రాండు. సాధారణ వ్యక్తులను అసాధారణంగా మార్చే సత్తా ఆయన సొంతం. సంకల్పం ఉంటే సవాళ్ళను అధిగమించవచ్చు. పాజిటివ్ మైండ్ సెట్తో చిరంజీవి అగ్ర నటుడయ్యాడు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. నారాయణ స్కూల్ అంటే ఒక బ్రాండ్ అట. నారాయణ కాలేజీ అంటే ఒక బ్రాండు. మరి ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలు ఉటిదేనా? మీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలు ఉటిదేనా? బ్రాండ్ వాళ్ళు అయిన తర్వాత మనమేంది మరి? మన ప్రభుత్వం నడిపే పాఠశాలలు, కళాశాలల సంగతి ఏంది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో భారత రాజ్యాంగం ప్రకారం పదవి చేపట్టిన ముఖ్యమంత్రి స్థాయిలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ని బ్రాండ్ అన్నాక ప్రభుత్వం యొక్క సంస్థ ఇన్స్టిట్యూషన్ పరిస్థితి ఏంది? అంటే ఏం ప్రమోషన్ ఇస్తున్నారు మీరు? నారాయణ ఒక బ్రాండ్ కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నారాయణ విద్యా సంస్థలో చేరండి అని చెప్తున్నారా? లక్షల లక్షల ఫీజులు కట్టండి, బస్తాలు నింపండి ఆయనకని చెప్తున్నారా? ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు మనసులో ఉండేది ఏంటంటే నారాయణ బ్రాండ్ అయినప్పుడు మరి ప్రభుత్వ స్కూళ్ళు ఏది పనికిరానియా? పేదలు, బడుగు బలహీన వర్గాలు చదువుకున్నాయా? ఆ బ్రాండ్లో పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఏమైనా సీట్లు ఇస్తారా? ఆర్టీఈ యాక్ట్ కింద ఇయ్యరు. ఇంకోటి చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే, P4. మరి ఆ P4 నారాయణలు ఎందుకు ఇయ్యరు? P4 పద్ధతిలో అడ్మిషన్లు కూడా ఇవ్వాలి కదా. మార్గదర్శులు, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు పేద పిల్లల్ని చదివించే కార్యక్రమం ఆయన చేయాలి కదా. కోట్ల డబ్బులు ఉన్నాయి, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన ప్రజలపైన 2 తెలుగు రాష్ట్రాల్లో. అంటే సమాధానం ఉండదు. ఆయన మార్గదర్శి కాదు, ఆయన బంగారు కుటుంబం ఆయనది. ఇక ఆయనకే మళ్ళీ ఎవరన్నా వచ్చి చేయాలి. ఎవరు అంటే ఈ వీళ్ళు పేదలే ఆయనకి మార్గదర్శులు. పేదల నుంచి సంచులు డబ్బులు ప్రజలే. అక్కడ రివర్స్ ఉంటుంది నారాయణలో. ప్రజలు డబ్బులు ఇస్తారు, ఆయన బంగారు కుటుంబం లెక్క వాడుకుంటూ ఉంటాడు. ఏ రోజైనా మీరు నారాయణ బ్రాండ్ అంటున్నారు కదా, ఏ రోజైనా మీరు ప్రతిపక్షంలో ఉన్నా, ఇవాళ అధికార పక్షంలో ఉన్నా, ఏ రోజైనా నిలదీశారా? ఆర్టీఈ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో వచ్చింది, ఎందుకు ఇంప్లిమెంట్ చేయమని అడిగారా? అడగరు. ఏం పేద ప్రజలకు 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలని రూల్ ఉంది, ఎందుకు అమలు చేయట్లే? మీరు ఎక్కడనో P4 పెడతా, నేను మార్గదర్శనం పట్టుకొస్తా, వీళ్ళకి బంగారు కుటుంబాల పేదల్ని, ధనికుల్ని, సంపన్నుల్ని అనుసంధానం చేస్తా అంటున్నారుగా. ఈ సంధానాలు అవసరంలా మాకు భారతదేశంలో ఒక చట్టం ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని 2009లో చేశారు. ఆ చట్టంలో సెక్షన్ 12(1) ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూలు 25% సీట్లు పేద వర్గాలకు ఉచితంగా ఇవ్వాలి. అది ఇప్పించి ఫస్ట్ చట్టం చెప్పింది కదా. అదైతే ఇప్పిడు కానీ సంపన్నులు పట్టుకొచ్చి పేదోళ్ళని సంపన్నులు చేస్తారట. చట్టం ఇచ్చిన దానికే దిక్కు లేదు, నారాయణ విద్యా సంస్థలు అమలు చేయట్లే. దాన్ని బ్రాండ్ అంటే ఏ రకంగా బ్రాండ్ అయింది? ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, లేకపోతే ఇంకా XYZ పేపర్లలో 10th రిజల్ట్ వచ్చినా, ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినా పేజీలకు పేజీలు యాడ్లు వేసి నా స్కూల్ బాగుంది, నా స్కూల్ బాగుందని ఆయన ఇప్పటికే బ్రాండ్ గురించి చెప్తున్నాడు. మళ్ళీ మీరు పోయి ముఖ్యమంత్రి హోదాలో బ్రాండ్ చెప్తే ప్రజలకు ఏమేమి మెసేజ్ ఇచ్చినట్టు మీరు? కాబట్టి ఇది ఒక సాధారణ వ్యక్తులను అసాధారణంగా మార్చే సత్తా ఉందట. మరి మనకెందుకు లేదు ప్రభుత్వానికి? ఒకళ్ళకి ₹1,00,000, ₹1,20,000 జీతం ఇచ్చి టీచర్లను పెట్టి 1000 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ మీద పెట్టి మన వ్యవస్థకి ఎందుకు లేదు? మనం ఫెయిల్ అయినవా? సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా మనం ఎందుకు మార్చలేకపోతున్నాం? ఇది ఆయన చెప్తుండ అనమాట. నారాయణ అంటే అసలు ఓ బ్రాండు, మనం అందరం అందులో జాయిన్ కావాలి. అసాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా మారుతారట పట్టించి లక్షల ఫీజులు తీసుకొని. దాని గురించి చెప్తుండే ఇగో ఇక్కడ రాసిండు. నారాయణ విద్యా సంస్థల అధినేత, ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ అట పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. నమ్మకానికి సంకల్పం తోడైతే ఎటువంటి సవాళ్ళనైనా అధిగమించవచ్చని, మనిషి దృఢ సంకల్పం ఎంతలా పనిచేస్తుందనడానికి ఎన్టీఆర్ జీవితమే ఒక ఉదాహరణ అని చంద్రబాబు చెప్పారు. పుస్తకం తొలి ప్రతిని చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవికి అందించారు. దీంట్లో మెగాస్టార్ చిరంజీవిని కూడా ఒక మాట అన్నాడు. చిరంజీవి గారు కూడా వచ్చిండు, పక్కనే ఉండు. శరణి, నారాయణ గారి కూతురు శరణి ఒక పుస్తకాన్ని రాసిందట, మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకోవాలి అని చెప్పి. అందరు వచ్చి మీరు మైండ్ సెట్ షిఫ్ట్ అంటే మరి అందులో ఏముందో నాకు అర్థం కాలేదు. దాని మీనింగు
మరి దాంట్లో అంత డెప్త్‌గా ఏముందో చంద్రబాబు నాయుడు గారు ఏం మెచ్చిండో తెలవదు కానీ, అందరూ మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకొని ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఖాళీ చేసి మా దాంట్లో జాయిన్ కాండి అని అర్థం అనుకుంటున్నారు ప్రజలు. దానికి సంబంధించి ఆయన చెబుతుండు మేము ముగ్గురం ఓ ఉదాహరణ చిరంజీవి గారట, చంద్రబాబు నాయుడు గారట, ఎన్టీఆర్ గారట. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చినాక చిరంజీవి గారు పైకి వచ్చిండని ఆయన ముందు చెప్పిండు. అంతకుముందు ఆయనకు నటన రాదట అన్నట్టు చెప్పిండు. ఇది మొత్తానికి శరణ్యని పొగిడే కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థలు పోయిండు. అసలు నారాయణ విద్యా సంస్థలకి నారాయణకి సంబంధం లేదని ఏదైనా అభియోగాలు వచ్చినప్పుడు అంటారు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, పార్టీని సమర్థించే మీడియా కానీ నారాయణ విద్యా సంస్థల్లో ఇప్పటికి కొన్ని వందల మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చారా? మాట్లాడరు. ఎట్లా బ్రాండ్ అయింది? పిల్లల పైన తీవ్రమైన ఒత్తిడి పెంచి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేస్తే అది బ్రాండా? ఏ ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రభుత్వ కాలేజీలో ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకోడు మరి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పాలి, బ్రాండ్ నారాయణ బ్రాండ్ అయినప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు ఏంది పనికిరాని స్కూళ్ళా అనేది చెప్పాలి. ఇది ఆయన చెప్తుండు. వాళ్ళని పొగుడుతుండు, నారాయణ గారి కుమార్తెలు అద్భుతము, అది ఇది అకుంఠిత పట్టుదలతోని, దీక్షతోని కష్టపడి పైకి వచ్చారట. కష్టపడి పైకి వచ్చేది డబ్బులు ఉన్నాయి, డబ్బులు మూట మీద నిలబడ్డారు వాళ్ళు. ఏదో అంటారు కదా, సెగ ఉంటే ఏ జుట్టు ఉంటే ఏ సెగాన్ని వేయొచ్చు అని. అట్లా ఇవాళ నారా లోకేష్ గారు కూడా అదే పదం. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ గారు మంచి ఆదర్శవంతంగా పైకి వస్తాడు, కష్టపడతాడు, అకుంఠిత దీక్ష ఉంటుంది, మంత్రి అవుతారు, ఎమ్మెల్యే అవుతారు. నారాయణ గారి కొడుకులు, అదే నారాయణ గారి పిల్లలు అవుతారు. ఇక మిగతా పార్టీలలో ఉన్న నాయకుల పిల్లలందరూ పెద్ద పెద్ద ఆదర్శవంతులు అవుతారు, మార్గదర్శులు అవుతారు, పెద్ద పెద్దోళ్ళు అవుతారు. కానీ కింద ఉన్న పేద వర్గాలు కావట్లేదు కదా, మీరే అవుతున్నారు. అది చెప్పండి ఆ సూత్రం ఏందో. రాజధాని అభివృద్ధికి అదనపు భూములు తప్పనిసరట. సమీకరణ కుదరకపోతే సేకరణ పరిశీలిస్తాం. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే పరిశ్రమలు వస్తాయి. దీంతో ఉపాధి కల్పన, పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. జనాభా తరలి వస్తేనే భూముల ధరలు పెరుగుతాయని మంత్రి నారాయణ చెప్తుండు. రాజధాని అభివృద్ధికి అదనపుగా 40,000 ఎకరాల భూమి తప్పనిసరిగా కావాల్సిందే. సమీకరించడం కాకపోతే సేకరిస్తాం అంటే నోటిఫికేషన్ వేస్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ బలవంతంగా గుంజే కార్యక్రమం చేస్తామని చెప్తుండు. తప్పనిసరి అంటుండు. నా భర్తను చంపేసి నవ్వారు, వారికి మచ్చుకైన మానవత్వం లేదు, కల్మా చదివిన వారిని వదిలేశారు. ఉగ్రవాదుల టార్గెట్ హిందువులే, ఘోరాన్ని వివరించిన బాధితురాలు. పహల్గాం దాడిలో జరిపిన ఉగ్రవాదులు కరడుగట్టిన రాక్షసులని, వారిలో మానవత్వం మచ్చుకైన లేదని వారి చేతుల్లో భర్తను కోల్పోయిన బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్లో భావనగర్కు చెందిన శైలేష్ బెన్ దంపతులు కుమారుడు స్మిత్తో కలిసి పహల్గాం పర్యటనకు వచ్చారు. మంగళవారం ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు భర్త శైలేష్ను తమ కళ్ళ ముందు కాల్చి చంపిన దుండగులు అతి క్రూరంగా నవ్వుతూ వెళ్ళారట. వాళ్ళు అసలు మనుషులైతే కాదు, వాడికి మానవత్వం ఎక్కడన్నా ఒక 1% కూడా లేదు. మనం అనుకునేది అదే, 1% కూడా మానవత్వం లేదు. నవ్వుకుండా పోయారట పాపం. కల్మా చదవాలట, కల్మా చదవకపోతే అవుటే. నిన్న పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో పనిచేసే ఒక ప్రొఫెసరు తెలివిగా పాపం పక్కన వాళ్ళు కల్మా చదువుతుంటే దాన్ని అన్వయించుకొని ఆయన కూడా దాంట్లో కలిపేసి చదివిండట. ఆయన సేఫ్ అయ్యిండు పాపం. చాలా స్పాంటేనియస్గా లౌక్యంగా చకాచక్యంగా స్పందించిండు. ఓహో, కల్మా చదివితే మన ముస్లింల కింద అనుకొని మన వదిలేస్తారని గుర్తించి వెంటనే కల్మా చదివిండు. లేదంటే చనిపోయేటాడు ఆయన. హిందీ ప్రొఫెసర్, బెంగాలీ లాంగ్వేజ్ చెబుతాడట ప్రొఫెసర్ ఆయన. మే 1 నుంచి కొత్త పెన్షన్లట. స్పౌజ్ పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జూలైలో పెన్షన్. మే 1 నుంచి కొత్త పెన్షన్లు అంటే జూలైలోనే 3 లక్షలు ఏమి ఇస్తా అన్నారు. 3,20,000 పెన్షన్లు. కానీ ఆ జూలై దాకా కాకుండా ముందే మేలో అయితే ఒక 89,000 పెన్షన్లు ఇస్తారట. అంటే జూలైలో అనుకున్నారు కదా 89,000 ఇప్పుడు ఇస్తారు కాబట్టి జూలైలో ఉండవని కాదు, జూలైలో ఉంటాయట. ఇవి కేవలం స్పౌజ్ అన్నట్టు. అంటే భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోతే భార్యకి పెన్షన్ వస్తూ భార్య చనిపోతే భర్తకు పెన్షన్. అంటే స్పౌజ్, భార్యాభర్తలు ఎవరైనా ఒకళ్ళు చనిపోయి వాళ్ళకి పెన్షన్ వస్తూ ఉంటే చనిపోయిన వాళ్ళ పెన్షన్ని బతికున్న భార్యకు కానీ భర్తకు కానీ ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం దీన్ని స్పౌజ్ పెన్షన్ అంటారు. 89,000 మంది ఆల్రెడీ దరఖాస్తు చేసిన వాళ్ళు ఉన్నారట. వాళ్ళకి మే 1 నుంచి ఇస్తారట. ఇక మిగతా
ఎలిజిబిలిటీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి జులై నుంచి ఇస్తారట. ఇది కొత్త పెన్షన్లకు సంబంధించి మే 1 నుంచి. చేబోలు కిరణ్కు ఊరటాడ బెయిల్ మంజూరైందట. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ మాజీ నేత చేబ్రోలు కిరణ్కు భారీ ఊరట లభించింది. గుంటూరు జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో చేబ్రోలు కిరణ్ను ఏప్రిల్ 10న అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. అనంతరం మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికు కిరణ్కు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బుధవారం గుంటూరు న్యాయస్థానం చేబ్రోలు కిరణ్కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో గురువారం చేబోలు కిరణ్ బెయిల్పై విడుదలయ్యారు. ఇకపోతే వైఎస్ భారతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కిరణ్ ఇప్పటికే టీడీపీ సస్పెండ్ చేసింది. అంతేకాదు చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులను ఆదేశించింది. మహిళపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కిరణ్పై కేసు నమోదు చేసుకున్న మంగళగిరి పోలీసులు అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ని ఆధారంగా విజయవాడలోని ఇబ్రహీంపట్నం వద్ద అతడు ఉన్నట్లు గుర్తించి రిమాండ్ చేశారట. మొత్తానికైతే చేబోలు కిరణ్కు ఊరట వచ్చింది, బెయిల్ మంజూరైంది. చేబోలు కిరణ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిండు. దానిపైన గడిచిన మంగళవారం అరెస్ట్ చేశారు. 1 వీక్ రిమాండ్ విధించింది కోర్టు. కానీ ఇమీడియట్గా బెయిల్ వచ్చింది. దీనిపైన ఏమైందంటే పోలీసులు కౌంటర్ అయ్యారు. ఇప్పుడు చాలామంది అరెస్ట్ అయ్యి ఉన్నారు. గోరెంట్ల మాధవనుడు, వల్లభనేని వంశీనుడు, ఇట్లా చాలామంది అరెస్ట్ అయ్యి దాదాపు 8 వారాల పైన జైల్లో ఉంటున్నారు. కానీ వాళ్ళకి బెయిల్ అప్లై చేసినప్పుడు ఏం చేస్తారంటే పోలీస్ డిపార్ట్మెంటు ఈయనకు బెయిల్ ఇవ్వడానికి లేదు, సాక్షులను ప్రభావితం చేస్తారు, బయటకు పోతే అట్లా అని కౌంటర్లు వేస్తారు. ఈయన కాడికి వచ్చేటప్పుడు కౌంటర్ నిల్లు, వెంటనే బెయిల్. రిమాండ్ ఫస్ట్ ఇచ్చిన రిమాండ్కే బెయిల్ వచ్చేసింది. బెయిల్ వచ్చి బయటకు వచ్చిండు. సస్పెండ్ చేసిన తెలుగుదేశం పార్టీ అన్నది. చర్యలు తీసుకోవాలని ఆదేశించారని చెప్పింది. చర్యలు తీసుకోవాలని నిజంగానే ఆదేశిస్తే నిజమైన ఆదేశాలు అయితే బెయిల్ రాదు. ఇవాళ ఆయన బయటికి రాడు. ఇప్పుడు ఒక మహిళ పైన అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన డైరెక్ట్ ఆడియో వీడియో రికార్డులు ఉన్నాక జడ్జి బెయిల్ ఎట్టిస్తారు? అపోజిట్ రెస్పాండెంట్ ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. డిపార్ట్మెంటు అబ్జెక్షన్ చెప్పకపోతే ఆటోమేటిక్ బెయిల్ ఇస్తుంది. మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, ఆయనతో ఇబ్బంది లేదు, వదిలేయచ్చు అని చెప్పింది. అంటే దీంట్లో నిర్దిష్టంగా ఏంటంటే వాళ్ళు చెప్పిన తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయటం కానీ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది కానీ ఇందులో కొంత డొల్లా ఉందనే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కిరణ్కు సంబంధించి దిశ పేపర్. ప్రజలు అంగీకరిస్తేనే అదనంగా భూమి సేకరిస్తాం, రైతులు ఎవరో ఆందోళన చెందవద్దు, 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని అమరావతి నిర్మాణం మున్సిపల్ మంత్రి నారాయణ చెప్తున్నాడు. ఇందా మన ఆంధ్రప్రభలో చూస్తే తప్పనిసరిగా అమరావతి అభివృద్ధి కావాలంటే అదనపు భూమి అవసరమే, సమీకరించడం సాధ్యం కాకపోతే సేకరిస్తామంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామని ఇచ్చిండు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలి అభివృద్ధి కావాలంటేనే. ఇక్కడ ప్రజలు అంగీకరిస్తేనే తీసుకుంటాడు, అంగీకరించకపోతే ఏం చేస్తారంటే సమీకరించరు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం నోటిఫికేషన్ ఇష్యూ చేసి బలవంతంగా గుంజుకుంటారు. అప్పుడు కోర్టుకు పోయినా జల్లదన్నమాట. ఎందుకంటే ప్రజా ఉపయోగానికి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది కాబట్టి ఆ యాక్ట్ ప్రకారం సేకరిస్తాం అంటారు. ఈ సమీకరణ కాకపోతే మేము అది చేస్తాం అంటున్నాం. రాజధాని అమరావతి ప్రాంత ప్రజలు రైతులు అంగీకరిస్తేనే అదనపు భూ సేకరణ చేస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రానున్న 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని అమరావతిని నిర్మిస్తామని చెప్పారు. అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నామని తెలిపారు. గతంలో హైదరాబాద్లో ఒకే విమానాశ్రయం ఉండేదని, అయినా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించారని గుర్తు చేశారు. హైదరాబాద్ పూర్తిగా అభివృద్ధి అయ్యాక ఎయిర్పోర్ట్ వచ్చింది శంషాబాద్ది. హైదరాబాద్ వ్యాస్ట్గా అభివృద్ధి అయిన తర్వాత బేగంపేట నుంచి శంషాబాద్ ఉంది. ఇక అమరావతి పునాదే లేదు ఆడ, ఇంకా పునాది రాళ్ళు వేయలేదు. ఇప్పుడు 2014 నుంచి అయిపోతుంది అమరావతి, అద్భుతం కట్టారు, అయిపోయింది అంటున్నారు. ఆడ అయింది లేదు పోయింది లేదు కానీ విమానాశ్రయం కాడిపోయింది. అసలు ఆఫీసులు లేవు కదా, పర్మనెంట్ ఆఫీసులే లేవు, తాత్కాలికమైన బిల్డింగ్లు తప్ప పర్మనెంట్ ఆఫీసులు లేవు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పడవ పెడితే తుప్పలు మొలితే అవి తీయటానికి 2 కోట్లు అయినాయట. ఇక అక్కడ మళ్ళీ అంతర్జాతీయ విమానాశ్రయం, దానికోసం మళ్ళీ 40,000 ఎకరాలు అంటున్నాడు. రైట్. విడుదల రజనీ మరిది గోపీనాథ్ అరెస్ట్ అయినట్టు నిన్న హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు. క్రషర్ యాజమాన్యాలకు బెదిరింపు కేసులో A3గా ఉన్నాడు గోపి. విడుదల రజనీ పైన ఎఫ్ఐఆర్ అయింది. ఒక క్రషర్ యజమాని నుంచి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పి దాంట్లో ప్రధానంగా విడుదల రజనీ, ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఈయన A3గా ఉండు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల నుంచి విడుదల రజనీ, ఆమె PA రామకృష్ణ, విజిలెన్స్ SP పల్లె జాషువా బెదిరింపుల ద్వారా డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. వారి ఒత్తిడి కారణంగా క్రషర్ యజమానులు మొత్తం 2,20,00,000 రూపాయలు వారికి ఇచ్చినట్టు ACB విచారణ తేలింది. అయితే ఈ కేసులో A3గా మాజీ మంత్రి విడుదల రజనీ మరిది అయిన విడుదల గోపిని
గురువారం ఏసీబీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అతన్ని విచారించిన అనంతరం మాజీ మంత్రి రజనీ పైన చర్యలు తీసుకుంటారని అంతా భావిస్తున్నారు. అంటే నెక్స్ట్ ఎపిసోడ్ రజనీ పైన ఉంటుంది, విడుదల రజనీ పైన. అంటే వాళ్ళ మరిదిని అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన A3గా ఉన్నాడు. నెక్స్ట్ ఆమె పైన చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ జైలుకు పంపించేశారట. షాడో చిలకలూరిపేటకి గతంలో షాడో ఎమ్మెల్యేగా ఉండని ఆయన పైన తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేసేది. ఆ షాడో ఎమ్మెల్యే అరెస్ట్ అయినట్టు అయింది. ఇప్పుడు సాక్షి మోసాల కూటమిని ప్రజలు క్షమించరు, మేనిఫెస్టో హామీలను నిలబెట్టుకోకుంటే తోలు తీస్తామని హెచ్చరించే సత్తా వైఎస్ఆర్సీపీకి ఉందట. చంద్రబాబు సర్కార్కు మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరిక. ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రతిరోజు ఒక డైవర్షన్ రాజకీయాలు చేస్తాడు. ఒకరోజు లడ్డు, మరో రోజు బోటు, ఇంకో రోజు ఐపీఎస్ల అరెస్టులు. షాక్ కొడుతున్న కరెంటు బిల్లుల గురించి ప్రశ్నిస్తే బాబు చేసిన లిక్కర్ స్కామ్ని ఇంకొకరి మీద రుద్ది అరెస్ట్ చేస్తారు. ఇవాళ గ్రామాల్లో ప్రజల ఇళ్లకు వెళ్ళి పలకరించే ధైర్యం చంద్రబాబు పార్టీకి చెందిన ఏ కార్యకర్తకు లేదు. ఏడాదిలో కొత్త పెన్షన్ ఒకటి ఇవ్వకపోగా ఉన్న వాటిలో 4 లక్షల పెన్షన్లు ఓడగొట్టారు. ఊర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీకి 3,000 కోట్ల రూపాయల విలువైన భూమి కట్టబెట్టి నీకింత నాకింత అని పంచుకుంటున్నారు. స్టీలు, సిమెంట్ రేట్లు తగ్గినా అమరావతిలో పనుల అంచనాలను అమాంతంగా పెంచారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారని గర్వంగా చెప్పుకున్న పరిస్థితి ఉంది. కానీ నాడు నో వేకెన్సీ బోర్డుల నుంచి నేడు పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళకు పంపేందుకు సందేశించే దుస్థితికి వచ్చారు. మా పార్టీ కార్యకర్తలు తెగు ఎలా ఉంటుందో చాటి చెప్పిన అక్కా చెల్లెములు, అన్నాదమ్ములకు సెల్యూట్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ అనంతపురం, తిరుపతి జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అభినందించిన వైఎస్ జగన్. నాడు ప్రభుత్వ స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డు పెట్టేదట జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో. ఇలా అసలు అక్కడ చేర్చడం ఎందుకు అని చెప్పి పిల్లల తల్లిదండ్రులు సంకోచిస్తారు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు నిన్న మైండ్ షిఫ్ట్ అనే ఒక పుస్తకం రాసింది నారాయణ గారి కూతురు శరణి. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో నారాయణ అంటే ఒక బ్రాండ్ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రైవేటు విద్యా సంస్థను బ్రాండ్ అన్నాక ఇక ప్రభుత్వ స్కూల్లో ఎందుకు జాయిన్ కావాలా? నారాయణ గారిదే ఒక బ్రాండ్ అయినాక స్కూళ్ళు, కళాశాలలో ఇక ప్రభుత్వ స్కూళ్ళు దండగానే ఆయనే చెప్పినట్టే కదా ఇండైరెక్ట్గా. కాబట్టి నో వేకెన్సీ అప్పుడు ఉంటే ఉండొచ్చు. ఇలా నో వేకెన్సీ ఎక్కడ ఉంటుందంటే నారాయణ శ్రీ చైతన్యంలో ఉంది. అది విద్య గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పేది అంటే మేమున్న 5 సంవత్సరాలలో ఫుల్గా ఉండేది ప్రభుత్వ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా అడ్మిషన్లు ఉండేవి. అడ్మిషన్లు దొరకని పరిస్థితి అలా అట్లా లేదంటే ఆయనే చెప్పగానే చెప్తుండు నారాయణ సంస్థలు అనేది ఒక బ్రాండ్ అని ముఖ్యమంత్రి హోదాలో చెప్పిండు. కాబట్టి ఆ విషయంలో ఉండదు. ఇంకోటి మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు సూపర్ 6 కానీ మిగతా అంశాలలో ఏ అంశాన్ని కూడా వదిలేసినా తాట తీస్తామని చెప్తుండు. ఆయన ఏం చెప్తుండు ముఖ్యమంత్రి గారు? జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పులు చేసిపోయిండు, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి నేను ఏది చెప్పైనా ఆయనే కారణం, జగన్మోహన్ రెడ్డి పాపమే, ఇది ఆయన ఖాతాలో వేయండి అంటుండు. కరెంటు బిల్లు పెంచినా జగన్మోహన్ రెడ్డి పాపమే, ఏదైనా సూపర్ 6లో ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి పాపమే, తల్లికి వందనం ఇవ్వకపోయినా, రైతు భరోసా ఇవ్వకపోయినా ఇది జగన్మోహన్ రెడ్డి పాపమే. సంపదని నేను సృష్టించి అప్పుడు ఇస్తా అని ఆయన చెప్తుండు. పెన్షన్ల విషయం కూడా చెప్పారు. ఒక్క పెన్షన్ కూడా కొద్దిగా ఒక 3.5-4 లక్షలు తొలగించింది వాస్తవం, డేటా బయటకు వచ్చింది. కాకపోతే కొత్త పెన్షన్లు ఇప్పుడు ఇస్తా అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది, అనౌన్స్ చేసింది. 89,000 పెన్షన్లు ఈ నెల మే 1కి స్పౌజ్ కేసులు ఇస్తారట. భర్త చచ్చిపోతే భార్యకి, భార్య చచ్చిపోతే భర్తకి. జూలై నుంచి ఇంకొక 3,20,000 పెన్షన్లు కొత్త ఇచ్చే అవకాశం ఉందట. అది ఒకటి చెప్పారు. ప్రజలు నిలదీస్తారని భయంతోనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటే ఒకరోజు లడ్డు అంటుండే, ఇంకో రోజు బోటు, ఇంకో రోజు ఐపీఎస్ ఆఫీసర్ల పైన అరెస్టులు చేయటం, జత్వాని కేసు లేదా మద్యం కేసు రకరకాలుగా ఎత్తిస్తున్నారు. తప్పనిసరిగా అసలు ఇచ్చిన హామీలను మర్చిపోయారు చాలా. మహిళలకు 1,500 రూపాయలు ఇస్తానండు, ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు. దానిపైన ఉలుక్కు లేదు, పలుకు లేదు. తల్లికి వందనం మరి మే నుంచి అన్నాడు, ఇక ఇంకొక 4-5 రోజులే ఉంది. దానిపైన ఉలుకు లేదు, పలుకు లేదు. రైతు భరోసా కూడా మే నుంచే వస్తాడు. ఇది ఏది లేదు. కానీ మద్యం అని, కుంభకోణం అని, ఇది అనేది ఉంటే ఉండొచ్చు, అరెస్ట్ చేసి దానికి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదుగా. దాన్ని ఒక మెకానిజం, ఒక వ్యవస్థ ఉంటుంది, సిఐడియో పోలీసులో వాళ్ళు చేసేది చేస్తారు. ప్రజలకు మీరు అన్నదేంది, ఆ అన్న మాటలేంది నెరవేర్చాలి తప్ప అనేది వైఎస్ఆర్సీపీ అధినేత నిలదీస్తాడు. దానిపైన మేము ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు, ప్రజలు క్షమించరు, మేము కూడా తాట తీసి వదిలిపెడతాం అంటుండు. ఇవాళ గ్రామాల్లోకి పోయే పరిస్థితి మీకు లేదు, గ్రామాల్లోకి పోతే ఉరికించుకొడతాడు అంటుండు. ఊర్సా అనే ఉత్తుత్త కంపెనీకి 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి 60 ఎకరాల భూమిని ఇచ్చారు. ఇదంతా నీకింత నాకింత కార్యక్రమం అని చెప్తుండు. ఇంకోటి తాకట్టులో ఖజానా ఉందట. అప్పుల కోసం రాష్ట్ర ఖజానా సంపద తాకట్టు పెట్టారు. ఏపీఎండిసి గనులు, భవిష్యత్ ఆదాయాలు మొత్తం తనఖా పెట్టారు. ఇది బాండ్ల ద్వారా సమీకరించిన 9,000 కోట్లు. ఏపీఎండిసి నుంచి బాండ్లు ఇష్యూ చేశారు మొన్న. అప్పులు దొరకట్లే,
బాండ్లు ఇష్యూ చేసి ఏపీఎండీసీ సంబంధించిన ఆస్తులు, దానికి సంబంధించిన సంపదని, ఆదాయాన్ని ఎవరైతే బాండ్ కొనుక్కుంటారో వాళ్ళకి ఇస్తారట. అంటే షేర్స్ అన్నాడు బాండ్లు అంటే. షేర్స్ అమ్మి, బాండ్లు అమ్మి దాని నుంచి డబ్బులు సమీకరిస్తాను. 9,000 కోట్ల రూపాయలు సమీకరించే కార్యక్రమం. మొత్తం ఖజానా తీసిపోయి తాకట్టు పెట్టారు. గతంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, దానికి మద్దతు ఇచ్చే పత్రికలు, టీవీ ఛానళ్ళు పదే పదే జగన్మోహన్ రెడ్డి ఎంఆర్ఓ ఆఫీసులని, కలెక్టర్ ఆఫీసులని, మున్సిపల్ ఆఫీసులని, గవర్నమెంట్ ఆఫీసులన్నీ తాకట్టు పెట్టిండి అయిపోయిందన్నారు. వాటితో పాటు మీ ఆస్తులను కూడా ఆయన పాస్బుక్ల పైన బొమ్మ వేసుకోండు కాబట్టి మీ ఆస్తులు కూడా తొందరలో తనఖా పెడతారు, మళ్ళీ గెలిస్తే అంటే ప్రజలు కొంత నమ్మారు. అది నమ్మి ఈయన వస్తే కష్టం, మనం ప్రభుత్వ ఆస్తులనే తాకట్టు పెట్టిండు, మన ఆస్తులు కూడా పోతాయని భయాందోళనలో తెలుగుదేశం పార్టీకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఓట్లేశారు. ఇవాళ మొత్తం ఖజానాను తాకట్టు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది నిజమెంతో అబద్ధం ఎంతో కానీ తాకట్టు పెట్టిండు అన్నారు. అప్పుడు దాంట్లో నిజంగానే నిజం ఉంటే ఒక్క ఆఫీసర్ని తాకట్టు పెట్టి నీకు ఆఫీస్ ఉంది, డాక్యుమెంట్ ఉందని బయట పెట్టేటోళ్ళు, ఆ రిలీజ్ చేసేటోళ్ళు. అది లేదు. ఇలా ఏపీఎండీసీ నుంచి 9,000 కోట్ల రూపాయల బాండ్లట. ఇట్లా చాలా కార్పొరేషన్ నుంచి బాండ్లు ఇష్యూ చేసి, అంటే డైరెక్ట్ అప్పులు పుట్టట్లే, అప్పులు పుట్టని పరిస్థితుల్లో ఈ బాండ్లు ఇష్యూ చేస్తారంటే ఇప్పటికే 1,47,000 కోట్ల రూపాయల అప్పులైనాయి. డైరెక్ట్ అయితే, ఇండైరెక్ట్ అయితే 87,000 కోట్లు డైరెక్ట్ అప్పే, అంటే బడ్జెట్ అప్పు ఉంది. మిగతాది బడ్జెట్ ఇస్తారంటే అంటే ఇట్లాంటి బాండ్లు ఇట్లాంటి ఇష్యూ చేసి పోలవరానికి, తర్వాత అమరావతికి ఒక 15,000 కోట్లు, ఇవన్నీ కలిపితే 1,47,000 కోట్లు అప్పు చేశారు 10 నెలల్లో. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేసిండు, మొత్తం ధ్వంసం చేసిండు అన్నారు. మరి మీరు 10 నెలల్లోనే 1,47,000 కోట్లు అప్పు చేస్తే ఇంకా చాలా కథ ఉంది. మరి చాలా కథలో ఇంకా 50 నెలలు ఉంది పరిపాలన. 50 నెలల్లో ఎన్ని వేల కోట్లు అప్పు చేయాలి, ఎన్ని లక్షల కోట్లు అప్పు చేయాలి? మరి దాన్ని ఏమంటారు? దాన్ని విధ్వంసం అనరా, దాన్ని శ్రీలంక అనరా అనేది ఇలా కొంతమంది ప్రజల్లో అనుమానం. సరే, జగన్మోహన్ రెడ్డి అప్పు చేసింది 14 లక్షల, 6,40,000 కోట్ల, 5 లక్షల పక్కన పెడితే ఎంతో కొంత ఫ్లో ఉంది. రూరల్ ఎకానమీని స్ట్రెంత్ చేసిండు. రూరల్లో ఉన్న ప్రజలకి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్కీమ్ రూపంలో వాళ్ళ అకౌంట్లో పైసలు పడ్డాయి, వాళ్ళు కొంత స్ట్రెంతన్ అయ్యారు. అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కొంత పరిపుష్టి అయింది. ఇవాళ మరి ఎక్కడికి పోవట్లే కానీ అప్పులు అయితే అవుతున్నాయి. ఏ ప్రజల అకౌంట్లోకి పైసలు రాలే, కానీ 1,47,000 కోట్ల అప్పులైనవి అనేది స్పష్టం కళ్ళ ముందు కనపడుతుంది. దానికి సంబంధించి బుగ్గన రాజేంద్రారెడ్డి, మాజీ ఆర్థిక శాఖ మంత్రి, తాకట్టులో ఖజానా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మెగా అగచాట్ల డిఎస్సి అట 10 ఇంటర్లోని కనీస మార్కులు అంటూ కొర్రి 45-50% మార్కులు వచ్చి ఉంటేనే ముందుకు. ఆన్లైన్లో అసలు అప్లికేషన్ తీసుకోవట్లేదు మెగా డిఎస్సి. 16,340 పోస్టులు ఇష్యూ చేసినవని చెప్పారు, కానీ దాంట్లో చిన్న మెలక పెట్టారు. డిగ్రీలో 40% ఉంటే ఎలిజిబిలిటీ ఉండేది గతంలో డిఎస్కి, దాన్ని 45 చేసిండు ఎస్సీ ఎస్టీ బీసీలకి. ఓపెన్ వాళ్ళకైతే 50% చేసిండు. అక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే బీఈడీ ఎంట్రన్స్కి అప్లై చేసి బీఈడీ చేయడానికి 40% డిగ్రీలో పాస్ మార్కులు ఉంటే ఎలో చేశారు, బీఈడీ చేసిండు ఒక క్యాండిడేట్. అదే క్యాండిడేట్ మళ్ళీ టెట్ అప్లై చేసి టెట్కి ఎలిజిబిలిటీ 40%కే ఇచ్చారు. బీఈడీ టెట్ కూడా ఈ రెండు టీచర్లు కావడానికి ఎలిజిబిలిటీ, ఈ రెండింటికి 40%కి ఇష్యూ చేశాక ఇవాళ డిఎస్సికి వచ్చిన వాళ్ళు 45% ఎందుకు చేయాలి అనేది ఇవాళ అభ్యర్థుల ఆందోళన. చాలామంది ఇక్కడ ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంది. మరి సమన్వయ లోపమా ఎందుకు చేశారో తెలియదు, కానీ మొత్తానికైతే ప్రభుత్వం దృష్టికి అన్ని పత్రికలు కూడా తెసిపోయినాయి, చాలా పెద్ద పెద్ద వార్తలు వచ్చినాయి. అయినా కానీ దాన్ని మార్చలేదు, దాన్ని తీసుకోవట్లేదట. ఆన్లైన్లో 40%తో పాస్ అయిన వాళ్ళ అప్లికేషను ఎలో చేయట్లే. ఆ అగచాట్లు అట్లే ఉన్నాయి, కానీ దాన్ని ఇంతవరకు కరెక్షన్ అయితే చేయలే. ఇంకోటి గరిష్ట వయసు కూడా 47 ఇయర్స్కి పెంచాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి అంతమోదించేందుకు ఎంతవరకైనా వెళ్తాం, అగ్రవాదులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామని చెప్తుండు. అంటే ప్రపంచానికి నేను చెప్తున్నా, వాళ్ళని ముప్పు తిప్పలు పెడతాం, చంపేస్తాం అని చెప్పిండు మోడీ డైరెక్ట్గా ప్రధానమంత్రి హోదాలో. వెంటాడి వధిస్తాం, ప్రపంచానికి తెలియజేస్తున్నా. వాళ్ళనే కాదు, ఉగ్రవాదులకి ఎవరైతే ఉప్పు అందించారో వాళ్ళని కూడా, పన్నాగమైన కొన్న వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. కానీ చేసేటోడు చెప్పడు. మరి ఆయన బయటికి ప్రపంచానికి చెప్పాక అది అయిద్దంటే ఎంతవరకు నమ్మాలో చూడాలిగా. చేసేటోడైతే చెప్పడు, చెప్పిండు బయటికి. దయనీయమైన పరిస్థితి అట. జిల్లాల్లో ధాన్యం దిగుబడి 1.60 లక్షల టన్నులు, 50,000 టన్నుల కొనుగోలుకి అధికారులు అనుమతి. మిగిలిన ధాన్యం ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇదే అదనుగా తక్కువ ధరకు తన్నగబోతున్నారట మిల్లర్లు, దళారులు. కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు సంబంధించి 1,60,000 టన్నులు ధాన్యం పండింది. దాదాపు 50,000 పైన ఎకరాల్లో వరి ధాన్యం వేశారట, ఒడ్లు బండిని. కానీ 50,000 టన్నులకి అనుమతి ఇచ్చిందట సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కొనుగోలుకి.
మిగతా వాళ్ళు ఏం కావాలి, ఇంకో 1,00,000 టన్నులు పైనే ఉంటుంది. 1,10,000 టన్నులు పెండింగు. ఆ 1,10,000 టన్నులకి దళారులు ఇక ఎంటబడుతున్నారట. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి, కొట్టకపోతున్నాయి వరదలో. ఏదో ఒక రేటుకి అమ్ముకోవాలి, లేదంటే వరదలో పోయే పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో మొన్న వచ్చిన వడగళ్ళ వానకైతే కళ్ళ ముందే మొక్కజొన్నలను, ఒడ్లు వరదలో కొట్టపోయినాయి నీళ్ళల్లో. అట్లాంటి పరిస్థితి నుంచి ఇలా దోపిడీ చేస్తున్నారు దళారులు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యము, అధికారుల అవినీతిని ఆసరా చేసుకొని దళారులు, రైస్ మిల్ల యజమానులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం క్వింటాకు 2,320 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోళ్లు జరపకపోవడంతో నిర్లక్ష్యం వల్ల దళారులకు అవకాశం వచ్చింది. కళ్ళాల్లో ఉన్న పంట ఇంటికి తెచ్చి దాచుకునే అవకాశం లేక అన్నదాతలు పడుతున్న ఇబ్బందులను, వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వర్షాలు పడే సూచనలు ఉండడంతో నిస్సహాయ స్థితిలో ఉన్న అన్నదాతను దోచుకునేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. క్వింటాకు కేవలం 1,200 నుంచి 1,500 వరకే చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. 2,320 రూపాయలు ప్రభుత్వం ధర. వీళ్ళు కొనేది 1,200 నుంచి 1,500 అట దళారులు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని వ్యాపారులు, అవినీతి అధికారులు సాయంతో మిల్లులకు అమ్మి మద్దతు ధర పొందుతున్నారు. మరోవైపు ఆర్థికంగా బలపడి ఉన్న కొందరు మిల్లర్లు నేరుగా రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొంటున్నారట. ఇక్కడ రైతుల దగ్గర 1,200, 1,500 కొని అదే దళారి, అదే వ్యాపారి, అదే మిల్లు యజమాని మళ్ళా సివిల్ సప్లైకి అమ్ముతాడు 2,320 రూపాయలకి. 1,000 రూపాయలు లాభం. ఒకటే రోజు ఉంటుంది. ఏడు రైతు దగ్గర తీసిపోతాడు, మళ్ళీ అప్పుకే ఏడ ఆ డబ్బులు వచ్చాక ఏడు పే చేస్తాడు. 2,320 రూపాయలకు అక్కడ రైతు పేరుతో అమ్ముడు. అసలైన రైతు పోయి అమ్మాలంటే సివిల్ సప్లై తీసుకోవట్లేదు. ఇది జరుగుతుందట. ఆంధ్రజ్యోతి రాసింది మళ్ళీ ఈ వార్త, మామూలుగా వేరే పత్రిక రాయలే. ధాన్యం కొనుగోలులో పౌర సరఫరాల శాఖ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారింది. దిగుబడుల ఆధారంగా కొనుగోళ్లు ప్రారంభించాల్సిన ఆ శాఖ అనాలోచిత నిర్ణయాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలో 1.60 లక్షల టన్నుల ధాన్యం దిగుమడులు కాగా కేవలం 50,000 టన్నుల కొనుగోలుకు అనుమతి ఇవ్వడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పండిన పంట నిల్వ చేసుకునే అవకాశం లేక అన్నదాతలు ధాన్యాన్ని అతి తక్కువ ధరకు వ్యాపారులకు ఎక్కరిస్తున్నారు. పెట్టుబడులు కూడా రాక ఆర్థికంగా నష్టపోతున్న దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీంట్లో సివిల్ సప్లై లోపం, డిపార్ట్మెంట్ యొక్క సమన్వయ లోపం ఉందట. వాళ్ళు డైరెక్ట్గా 1,60,000 క్వింటాల్ టన్నుల ధాన్యం పడితే 50,000 టన్నులకి ఇచ్చారు. స్పష్టంగా వాళ్ళ కాడ లెక్కలు ఉంటాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు లెక్కలు ఇస్తుంది. అజంప్షన్ ఉంటుంది, ఎంత ధాన్యం పండే అవకాశం ఉంటుంది ఈసారని. అది ఉన్నప్పటికీ ఇచ్చిండట. మరి దానివల్ల ఇవాళ మొత్తం 2,300 బదులు 1,200కి అమ్ముకొని చేతులు దులుపుకోవాల్సిన పరిస్థితి, నష్టపోతున్నారు రైతులు. దీనిపైన ఇప్పటికైనా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రివ్యూ చేసి, అదిగాక మళ్ళా వీళ్ళ దగ్గర కొనుక్కున్న దళారులే ఇదే రైతు పాస్బుక్ పెట్టి అక్కడ అమ్ముతుండ్రట రైతు పేరుతోని. దీనిపైన మరి నాదెళ్ల మనోహర్ గారు, సివిల్ సప్లై మంత్రి మరి ఏం రివ్యూ చేస్తారు? ఆంధ్రజ్యోతిలో వచ్చింది వార్త ఇవాళ, వేరే పత్రికలు కూడా కాదు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూ అఖిలపక్ష భేటీలో కేంద్రం అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారట. నిన్న అఖిలపక్ష భేటీ జరిగింది. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా అధ్యక్షతన. దాంట్లో అన్ని పార్టీలు, ఆల్ పార్టీలు అంటే పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలను పిలిచారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎంఐఎం పార్టీని కూడా పిలిచారు. ఒకటే ఎంపీ ఉంది, ఆయన కూడా పిలిచారు. ఆయన నిన్న బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రకటన చేసిండు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు శుక్రవారం మసీదులలో ప్రార్థనలు చేయాలి అందరూ నిరసనగా, ఉగ్రవాద దాడికి నిరసనగాని. మొట్టమొదటిసారి అనుకుంటుందా అట్లాంటి ప్రకటన చేయడం, అంటే ఒత్తిడి వచ్చింది. రైట్, ఇది ఒక వార్త. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.